హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహాస్ సాధిక. ఈరోజు మన అంగన్వాడీలో దొరికే బాల సంజీవిని ఎండు ఖర్జూరం గురించి ఒక విషయం చెప్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇవి మనకు ఫ్రీగా ఇస్తారని చెప్పి తీసుకొచ్చి మనం ఇంట్లో ఒక పక్కన పడేస్తాం కదా. కానీ ఈ ఎండు ఖర్జూరంలో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయని మీకు విషయం తెలుసా? అలాగే ఇవి మన గుండెకి, ఎముకలకి, కీళ్ళ నొప్పులకి, జీర్ణక్రియకి శక్తినివ్వడానికి, చర్మం ఆరోగ్యానికి, వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి చాలా యూజ్ అవుతాయని మీకు తెలుసా? ఒకసారి వీటిని వృధా చేసుకోకుండా అంగన్వాడీ నుంచి వచ్చాయి కదా అని చెప్పేసి పక్కన పడేయకుండా వీటితో మంచి రెసిపీ చేసి చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. ఏంటంటే ఎండు ఖర్జూరం జ్యూస్ అనమాట. ఎండు ఖర్జూరం తీసుకొని మనకి క్వాంటిటీని బట్టి అనమాట, మనకి ఎక్కువ మంది పిల్లలు ఉన్నా మనం ఇంట్లో సభ్యులను బట్టి క్వాంటిటీ తీసుకొని నైట్ నానబెట్టుకొని దాంట్లో ఉన్న ఇత్తనాలు మొత్తం తీసుకొని మార్నింగ్కి పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాచి చల్లార్చిన పాలు. ఇవి కూడా నేను అంగన్వాడీ పాలే తీసుకున్నాను. చాలామంది అంగన్వాడీ నుంచి ఫ్రీగా ఇస్తున్నారని చెప్పేసి పక్కన పడేయడం చాలామందికి అలవాటే. కానీ అలా చేయకుండా చక్కగా కాచి చల్లార్చిన పాలు కూడా తీసుకున్నాను. అంగన్వాడీ పాలు, అంగన్వాడీ ఖర్జూరాలు అన్నమాట. ఏమాత్రం వృధా చేసుకోకుండా వాటిని తీసుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చక్కగా వాటిలో ఉన్న విత్తనాలు తీసేసి చక్కగా వాటి వరకు మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే కాచి చల్లార్చిన పాలు కూడా మిక్సీ జార్లో వేసుకున్నాను అన్నమాట. చూడండి, బట్ క్వాంటిటీని బట్టి మన ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అన్ని ఖర్జూరాలు నైట్ నానబెట్టుకోవాలి. విత్తనాలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పాలు పోసుకోవాలి. ఈ షుగర్ వచ్చేసి మనం బెల్లం అన్న వాడచ్చు, లేకపోతే షుగర్ అన్న వాడచ్చు, ఇబ్బంది లేదు. షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆల్రెడీ ఎండు ఖర్జూరంలో షుగర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు దయచేసి షుగర్ అనేది లేకుండానే తాగొచ్చు. డైరెక్ట్గా పాలు పోసుకొని మిక్సీ చేసుకొని మామూలుగా అయితే మనం 2-3 టేబుల్ స్పూన్ల రుచికి సరిపడా టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారా ఎలా ఉందో? రోజు పిల్లలు, స్త్రీలు, పురుషులు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా, గుండె, జీర్ణక్రియ ఎంతో హెల్తీ జ్యూసు. మనం వేస్ట్ అనుకొని పడేసిన వాటితోటి మంచి జ్యూస్ తయారు చేశాను కదా. ట్రై చేయండి, ఒకసారి తాగండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.